హితోపదేశంలో 7వదైనటువంటి కాకి కృష్ణ సర్ప కథ, అంటే కాకి నల్లత్రాచు కథ. గద్యము. కస్మిన్ చిత్తరౌ వాయస దంపతి నివసతః. ఒకానొక చెట్టు మీద కాకుల జంట, అంటే భార్యాభర్తలు ఉండేవాళ్ళు. తయోశ్చాపత్యాని కోటరా అవస్థితేన కృష్ణసర్పేణ ఖాదితాని. ఆ కాకి జంట యొక్క గుడ్లను ఆ చెట్టు తొర్ర అంటే ఒక రంధ్రంలో ఉండే ఒక పాము నల్లత్రాచు తినిపోతూ ఉండింది. తతః పునర్గర్భవతి వాయసి వాయసమాహ. ఇంతలో మళ్ళీ గర్భం వస్తే అప్పుడు ఆడకాకి మగకాకితో అనింది, నాథ త్యజ్యతామయం వృక్ష. ఈ చెట్టు వదిలిపెట్టేసి పోదామండి. అత్రావస్థితేన కృష్ణసర్పేణ ఆవయోహో సంతతి సతతం భక్ష్యతే. ఈ చెట్టు త్వరలో ఉండే నల్లత్రాచు మనం పెట్టే గుడ్లను ఎప్పుడు తినేసిపోతోంది. యతః, ఎందుకంటే 121 శ్లోకం, దుష్టా భార్య శఠం మిత్రం భృత్యశ్చోత్తరదాయక ససర్పే చ గృహే వాసో మృత్యురేవ న సంశయ. చెడ్డదైన భార్య, మోసగాడైన మిత్రుడు, ఎదిరించి మాట్లాడే సేవకుడు, పాముండే ఇంట్లో నివాసం, ఇవన్నీ మరణతుల్యాలు, ఇందు సందేహం లేదు. కాబట్టి పోదాం పదండి అనింది. గద్యము. వాయసో బ్రూతే. అప్పుడు ఆ కాకి భర్త ఇట్లా అన్నాడు, ప్రియే నా భేతవ్యం. ప్రియురాలా, భయపడొద్దు. వారం వారం మయై తస్య మహాపరాఢ సోఢ. నేను చాలా మార్లు ఈ పామును క్షమించి వదిలిపెట్టేసినాను. ఇదానీం పునర్నక్షంతవ్య. ఇంకా నేను వీడిని క్షమించను. వాయస్యాహ. అప్పుడు ఆ కాకి అడిగింది, కథమేతేన బలవత సార్థం భవాన్ విగ్రహీతుం సమర్థ. వీడు పాము చాలా బలమున్న జీవి, దాన్ని నువ్వెట్లా ఓడించి వాడిని చంపేస్తావు? వాయసో బ్రూతే. అప్పుడు కాకేనండి, అలమనయా శంకయా యతః. ఈ సందేహం అవసరం లేదు, ఈ డౌట్ అవసరం లేదు నీకు. 122వ శ్లోకం, బుద్ధిర్యస్య బలం తస్య నిర్బుద్ధేస్తు కుతో బలం పశ్య సింహో మదోన్మత్తః శశకేన నిపాతితః. ఎవడికైతే బుద్ధి బలం ఉంటుందో వాడే బలవంతుడు. బుద్ధిహీనునికి బలం ఎక్కడి నుంచి వస్తుంది? బలంతో మదించిన సింహాన్ని సైతం ఒక కుందేలు బుద్ధిబలంతో చంపింది. వాయసో విహస్యాహ. ఆడకాకి నవ్వుతూ ఇట్లా అనింది, కథమేతత్, ఇదెట్లా? వాయసః కథయతి. ఆమె భర్త చెప్పడం మొదలుపెట్టినాడు.